రూమ్లో ఎవరు లేనప్పుడు ఈ లైట్లు కూడా బంద్ చేసుకోరు. మళ్ళీనేమో కరెంటు బిల్ ఎక్కువ వస్తుందని ఊరికే మొత్తుకుంటుంది మా అత్తమ్మ. ఇక ఈ ఫ్రిడ్జ్లో అయితే ఎప్పుడు కూల్ ఉంటుంది లైటు. ఈ ఫ్రిడ్జ్లో లైటే బంద్ చేయదు కానీ ఇంకా రూమ్లలో బంద్ చేయమని నన్ను తిరుగుతుంది. మమ్మీ ఈరోజు లంచ్లోకి ఎగ్ రైస్ చెయ్యే. ఎగ్ రైసే చేసిన. అయితే రైస్లోకి వెళ్ళి ఎగ్ అంతా తీసేసాయి మమ్మీ, ఉత్త రైసే పెట్టు. ఎగ్ తీసేస్తే ఎగ్ రైస్ అవుతుందా? మళ్ళీ ఎగ్ రైస్ ఎందుకు చేయమన్నావు నన్ను? మళ్ళీ రేపు పులిహోర చేయమన్నావు కదా. రేపు పులిహోరన్నం చేయి మమ్మీ. పులిహోరన్నంలోకి వెళ్ళి పూలు తీసి పెట్టేసాయి అన్నం. సాయంత్రం స్నాక్స్కి పావు బాజీ చేద్దాం అనుకున్నా. పావు బాజీలోకి వెళ్ళి పావు తీయమంటవి ఇక. మమ్మీ పప్పు ఉడికిందే. అయితే పప్పు రుబ్బి తాలింపు పెట్టు. తాలింపా? అది ఎట్లా పెట్టాలి మమ్మీ? నూనెలో జీలకర్ర ఆవాలు వేసి ఆ నూనెని పప్పులో గుమ్మరి. మమ్మీ క్యాన్ నూనె వద్దు గుమ్మరియాలా మమ్మీ? క్యాన్ నూనె వేయడం ఏంటి? స్టవ్ పైన ఒక బౌన్న పెట్టుకొని అందులో నూనె పోసి కొన్ని జీలకర్ర ఆవాలు వేసుకొని అది పప్పులో గుమ్మరి. మరి నువ్వు నూనెలో జీలకర్ర ఆవాలు వేసి పప్పులో గుమ్మరి అన్నావు మమ్మీ. బొగాల్లో నూనె పోసుకొని వేయాలా? ఇంత క్లియర్గా అప్పుడు చెప్పలేము. నూనెలు అంటే క్యాన్ నూనెలు వేసేసిన. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు పుండాకో. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు పుండాకో. అది వస్తుంది. అంకుల్ నన్ను కింద దింపవా? ఎందుకు పాపా? మీ వంట మీద వంటలు పోసిన అంకుల్. కలిసి పిల్ల దిగు మేడం ఇంట్లోకి. దీపాలు పెట్టుకుంటే దీపాలు పెట్టుకుంటే అంటారు దీపావళి పండుగ. బతుకమ్మను పెట్టుకుంటే అవుతుంది బతుకమ్మ పండుగ. అన్ని పండుగలు బాగానే ఉన్నాయి కానీ ఈ సంక్రాంతి పండుగ ఒక్కటే నాకు అర్థం కాదు. అసలు ఆ పేరుకు మనం చేసే పనులకు ఏమాత్రం సంబంధం ఉండదు. బతుకమ్మకు బతుకమ్మ పెడుతున్నాము, దీపావళికి దీపాలు పెడుతున్నాము. మళ్ళీ సంక్రాంతి అన్నప్పుడు సంకలు ఏం చేయాలో మీరే చెప్పండి.